మన జీవితాల్లో దాన్ని నెరవేర్చుకోవాలి, ఎలా పాటించాలి అన్నది. అదేంటంటే క్షమాపణ అన్నమాట. అయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 31 ఎవరన్నా చదువుతారా? మత్తయి సువార్త 18:31. ఇది క్షమాపణ గురించి అన్నమాట. ఇది యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు అన్నమాట. పేతురు అడుగుతాడు, దేవా నా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి, 7 మార్లా అని అడుగుతారు. అయితే యేసు ప్రభు ఏమంటారో చూద్దామా? మత్తయి సువార్త 18. మనకు తెలియదు, కొన్ని చోట్ల మనం కొంతమందిని క్షమించలేము. ఇలానే ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు క్షమాపణ గురించి. అయితే మా పాస్టర్ కూడా క్షమాపణ గురించి పెద్ద మెసేజ్ చెప్తే అప్పుడు అనుకున్నా, నాకు శత్రువు లేకు, మాట్లాడిన ఎవరితో అంత శత్రువులు ఏమి ఉండరు, ప్రార్థన చేసుకుంటే క్షమించు అంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎప్పుడో చుట్టాలన్నమాట, దూరపు కజిన్స్, మా చుట్టాలు కజిన్స్ అన్నాడు. ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళతో ఆడించుకోలేదన్నమాట. అయితే ఆ చేదుది నా హృదయంలో ఉండిపోయింది. అంతే చూడండి, చిన్న విషయం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని క్షమించు అంటే వాళ్ళు నాకు గుర్తులేరు, ఇప్పుడు కాంటాక్ట్ లో లేరు, సంవత్సరాలు అయిపోయింది, క్షమించు అంటాడు. ఆ చిన్నది గుర్తు చేశాడు అనమాట. అయితే దేవా సరే దేవా, నేను వాళ్ళ గురించి ప్రార్థిస్తాను, వాళ్ళని ఆశీర్వదించండి దేవా, క్షమించాను. ఆ క్షమించేసరికి నాకు ఆశీర్వాదం వచ్చింది. మనం గుర్తు పట్టలేము ఇలాంటి చిన్న విషయాలు. వాళ్ళు అన్యాయం చేశారు కదా, వాళ్ళదే తప్పు, నేను ఎందుకు క్షమించాలి అనుకుని యేసు ప్రభు మనల్ని క్షమించారు, మన పాపాలన్నీ క్షమించారు. మనం ఒక దేవా మమ్మల్ని క్షమించు, మన పాపాలు క్షమించు దేవా అని చేసాను. సరే నా రక్తం ఇచ్చేసాను, కడిగేస్తాను అని క్షమింపబడ్డారు అంట. మనం కూడా మన తోటి వారికి అది చూపించాలి కదా. మనం యేసయ్య పోలి మనం ఈ లోకంలో నడుచుకోవాలి. ఎవరినో మార్చేయాలి దేవా, వారికి సువార్త చెప్పాలి, మార్చేయాలి అనుకుంటాం కదా. అట్లా కాకుండా మన జీవితంలో వేరే వాళ్ళని ఇద్దరు చూసారనుకో, అమ్మ వీళ్ళు ఎలా క్షమిస్తున్నారు, ఇంత అన్యాయం చేస్తారో క్షమిస్తున్నారు కదా. అట్లనే కొంతమంది భర్తల్ని క్షమించలేము, భార్యల్ని క్షమించలేరు, చిన్న విషయాలు చేదు అనమాట. చేదు వేరు చిగురిస్తారు. నా సహోదరుని, నా పిల్లలు అంత అన్యాయం చేశారు, నాకు క్షమించలేరు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఒకటే గుర్తించుకోవాలి, ఆయన క్షమించాడు, నేను క్షమిస్తాను. అట్లనే దేవుడిని ఆరాధించాలంటే, దేవా నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తాను అన్నప్పుడు ఎలా ఆయన లాగా ఉన్నాం అనుకోండి, అప్పుడు నిజమైన ఆరాధన అవుతుంది. నిజంగా దేవుడిని ప్రేమించాలంటే ఆయన స్వభావం, ఆయన పోలిక చొప్పున ఈ లోకంలో నడుచుకోవాలన్నమాట. ఎవరికన్నా చేదు వేర్లేమన్నా ప్రార్థన చేద్దామా? దేవా ఈ చోట దీన్ని నేను క్షమించలేకపోతే, నా భర్తని క్షమించలేను, నా అత్తని క్షమించలేకపోతే, ఆ అమ్మని క్షమించలేను, మా అత్తయ్య కన్నా మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అట్లా అంటే అమ్మ నేను ఆ సిచ్యువేషన్ మా అమ్మని కూడా క్షమించాలి అలా మాట అనేసింది అనుకుంటాం కదా. ఇంట్లోనే క్షమాపణ స్టార్ట్ అవుతుంది. సువార్త మనం ఎట్లా జీవిస్తున్నాం, ఫస్ట్ ఇంట్లో మన పిల్లలు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళని క్షమించి, అప్పుడు మనం నిజంగా క్షమించి, దేవా నిన్ను ప్రేమిస్తాను, దేవా నిన్ను ఆరాధిస్తాను, నేను కీర్తిస్తాను, నేను పూజిస్తాను అని పాట పాడితే అది నిజమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన అనమాట. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయాలి కదా, ఆయన పోలి నడుచుకోవాలి కదా ఈ లోకంలో. సో ఒకరినొకరిని క్షమించుకున్నాం, దేవుడిని అడిగితే దేవుడు గుర్తు చేస్తాడు, అంతే కదా. అట్లనే మనం కూడా క్షమించుకుంటే ఆరాధిస్తామా, నిన్నే ప్రేమిస్తాను దేవా. ఒకసారి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకుని, దేవా నేను వీడిని క్షమిస్తాను అనేసి ప్రార్థన చేస్తున్నామా, కళ్ళు మూసుకుని. తండ్రి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి, మేము పాపులమై ఉంటుండగా దేవా తండ్రి నువ్వు మా కోసం అమూల్యమైన రక్తం కాచి మీరు క్షమించేశారు దేవా తండ్రి. అదే రీతిలో దేవా తండ్రి మేము దేవా మా శత్రువుల్ని క్షమించే కృపను దాయిచ్చింది దేవా తండ్రి. మా సహోదరుని, మా ఇరుగు పొరుగు వారిని దేవా, నా పక్కన వాళ్ళని దేవా క్షమించే హృదయాన్ని దాయిచ్చింది. క్షమించగల శక్తి లేకపోతే దేవా మీరు మాకు శక్తిని దాయిచ్చింది దేవా, క్షమించే హృదయాన్ని దేవా. మా బంధకాల నుంచి విడిపించండి దేవా తండ్రి. ఆ చేదైన వేరుని దేవా మా నుంచి తీసివేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. దేవా క్షమాపణ గుణం మీది దేవా తండ్రి. ఇది మా జీవితాల్లో మేము అనుసరించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం లెగిసి ఇప్పుడు నిన్నే ప్రేమించును దేవా అని పాట పాడదామా?
మొదలుపెట్టి మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. ఆరాధిస్తాం దేవుడిని.